స్వామి సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరిశుద్ధ తండ్రి, యేసు రక్తం చేత నీ కృపా సింహాసనాన్ని సమీపించి ప్రార్థిస్తున్నాం. నేడు నీ పరిశుద్ధుల మధ్య నీ వాక్ సేవను జరిగించడానికి నిలబడిన ఈ దాసుడు అల్పుడు అయోగ్యుడు, కానీ మాట్లాడే నీవు గొప్పవాడు గనుక నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ మీరు నింపి, నీ ఆత్మ వశువుల మమ్మల్ని అందరినీ మీరు ఉంచుకొని, నీ ఆత్మకార్యం మా మధ్యలో మీరు జరిగించినట్లు నీ నామ మహిమ కొరకై మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించి, బలపరిచి, హెచ్చరించి, సరిచేసి నీ కృపచేత అనింద్యంగా నీ యొక్క రాకడలోకి సాగిపోవడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధ వేద గ్రంథంలో కనబడుతున్న ఈ ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఎందుకో చాలా తక్కువ సార్లు, చాలా తక్కువ మంది ఈ పత్రిక కోసం మాట్లాడడం నేను నా ఆధ్యాత్మిక జీవితకాలంలో విన్నాను. చాలా తక్కువ సార్లు, చాలా తక్కువ మంది ఈ యొక్క పత్రిక కోసం మాట్లాడతాం. కానీ ఈ పత్రికలో ఉన్న మాటల్ని లేదా ఈ పత్రిక కోసం చదువుతున్నప్పుడు నేను అనుకునేవాడిని ఒకప్పుడు నా చిన్నతనంలో, పరిశుద్ధ వేద గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో అన్నింటికి ఒక ప్రాధాన్యత ఉంది, కానీ ఇక్కడ పెద్ద అంత అవసరం ఏమీ లేదేమో అనిపించింది నాకు. ఈ పత్రిక ఫిలోమోను పత్రిక, చాలామంది బైబిల్లో ఈ పత్రిక ఉందని కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, చాలా తక్కువ సార్లు వింటాం కాబట్టి. అలా అనుకున్నప్పుడు ఆ ధ్యానపూర్వకమైనటువంటి వాతావరణంలో ఈ పత్రిక చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని సత్యాల్ని మనకి బయలుపరచడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు ఎలా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పి దాని తర్వాత వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన ఆత్మ చేత మనకు సహాయకుడిగా ఉన్నాడు. రైట్. ఇక్కడ ఒక మాట నన్ను చాలా బాగా ఆకర్షించింది. అక్కడ మాట ఏంటంటే, మీరు చదివిన మాట అక్కడ ఎలా ఉంది, ఏమనంటే, అది నా లెక్కలో చేర్చుము. ఈ మాట మీరు నాతో కూడా చెప్పండి ఒకసారి. అది నా లెక్కలో చేర్చుము. ఒకసారి గట్టిగా చెప్దాం. అది నా లెక్కలో చేర్చుము. పౌలు ఫిలోమోను అనే ఒక ఆయనకి ఒక లెటర్ రాస్తున్నాడు. ఆ ఉత్తరం రాస్తూ, పత్రిక రాస్తూ, ఆ లెటర్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి నీకు కొంచెం నష్టం చేశాడు, నీకు రుణం కూడా ఉన్నాడు. ఒకవేళ అతడు ఏ నష్టం చేసినా, ఏ రుణమున్నా, దయచేసి అతడి మీద దాన్ని మోపొద్దు, దాన్ని నేను భరిస్తాను, కాబట్టి అది నా లెక్కలో ఉంచుము. ప్రైజ్ లార్డ్. దీనికోసం ఆలోచిస్తే అసలైన విషయం మనకు అర్థం కావాలి. ఈ మాట వెనకున్న విషయం మనకు తెలియాలంటే అక్కడ జరిగిన విషయం ఏంటో మనకు బాగా తెలియాలి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే చెప్తాను వినండి. కొలస్సీ పట్టణంలో ఫిలోమోను అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరు చెప్పారు గట్టిగా? ఫిలోమోను అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు, ఆయనకి ధనం ఉంది, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, దానికి మించి చాలా గొప్ప వ్యాపారాలు ఉన్నాయి అని ఈ యొక్క వేద గ్రంథాల ద్వారా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కానీ అంత ఆస్తున్నా, అన్ని వ్యాపారాలున్నా, అంత గొప్ప ధనవంతుడైనా కానీ యేసుక్రీస్తును తన సొంత రక్షకుడే అంగీకరించాడు ఈయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంగీకరించి ఆ కొలస్సే పట్టణంలో అనేక మందికి ఆశ్రయం ఇచ్చాడు. తన గృహాన్ని ఒక మందిరంగా మార్చుకున్నాడు. ఎవరైనా క్రీస్తు పేరట వస్తే వాళ్ళని అతిథులుగా చేర్చుకునేవాడు ఫిలోమోను. ప్రైజ్ లార్డ్. చాలా మంచి విషయంలో ఉన్నాడు ఫిలోమోను. కానీ ఆ ఫిలోమోను దగ్గర, వినండి చాలా జాగ్రత్తగా, ఆ ఫిలోమోను దగ్గర పనివాడు కాదు, ఫిలోమోనుకు బానిసగా అమ్మబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఒనేసిము. చెప్పండి, ఏం పేరు? గట్టిగా చెప్పాలి, ఏం పేరు అయింది? ఒనేసిము అనే ఒక వ్యక్తి ఆ ఫిలోమోను అనే ఆయనకి బానిసగా అమ్మబడ్డాడు. అమ్మబడిన ఇతడు వాక్య ప్రకారం ఒక 6 సంవత్సరాలు ఏమంటారు దాన్ని, వెట్టి చాకిరి చేయాలి. ఒక 6 సంవత్సరాలు ఏం చేయాలి? వెట్టి చాకిరి చేయాలి. ఈ 6 సంవత్సరాలు యజమాని ఏం చెప్పినా చేయాల్సిందే. దానికి జీతం ఏముండదు, దానికి వచ్చే సాలరీ ఏముండదు, దానికి మరలా 6 సంవత్సరాలు చేశాడు కాబట్టి చేతిలో ఏమి పెట్టిదేమీ ఉండదు.
ఏం చెప్పినా చేయాల్సిందే. 24 గంటల్లో ఓకే మనమైతే 8 గంటలు ఉద్యోగం చేస్తాం, అతనికి అలాగేం లేదు. ఒకవేళ నిద్రపోవడానికి సమయం ఉంటే నిద్రపోవాలి లేదా లేదు, పెడితే తినాలి లేదా లేదు. అంటే పనివాడు వేరు, బానిస వేరు. అర్థమవుతుందా మీకు? పనివాడు వేరు, బానిస వేరు. పనివాడు జీతానికి పాత్రుడు, పని చేసినందుకు మనం ఏం పుచ్చుకుంటాం? జీతం పుచ్చుకుంటాం. ఇక్కడ పని చేసినందుకు జీతం ఏమి రాదు. ఎందుకో చెప్పరా? ఇతడు పనివాడు కాదు. ఒనేసిము అనే ఆయన అమ్మబడిన ఒక బానిస. ఇతడు పనివాడు కాడు, ఒక బానిసగా అమ్మబడ్డాడు, దాసుడు ఇంకా గట్టిగా చెప్పాలంటే. కానీ ఏం జరిగిందో తెలీదు. ఈ వెట్టి చాకిరిని ఇతడు భరించలేకపోయాడు, ఈ బానిసత్వాన్ని ఇతడు భరించలేకపోయాడు. ఆ ఫిలోమాను దగ్గర నుంచి ఒకరోజు వినండి, ఆ ఫిలోమాను దగ్గర నుంచి ఒకరోజు తప్పించుకుని పారిపోయాడు ఒనేసిము. ఫిలోమాను అనే యజమాని దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. కొలస్సే పట్టణం నుంచి బయలుదేరి అలాగ దాక్కుని కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత రోమా పట్టణానికి చేరాడు. అక్కడ అనుకోకుండా పౌలు గారు తటస్థపడ్డాడు. ఇప్పుడు ఎవరిని కలుసుకున్నాడు? వెళ్ళి పారిపోయిన తప్పించుకుపోయిన బానిస అయినటువంటి ఒనేసిము వెళ్ళి పౌలు గారిని కలుసుకున్నాడు రామపట్నంలో. పౌలు మావుల్లో అంటాడు కాదు. ఎవరైనా వచ్చారంటే అతన్ని దగ్గరికి చేర్చుకుని క్రీస్తును పరిచయం చేసినటువంటి తపన కలిగిన సేవకుడు ఆయన. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఒనేసిము వచ్చాడో ఒనేసిముని చేర్చుకున్నాడు, ఒనేసిముని తన దగ్గర పెట్టుకున్నాడు, ఒనేసిముకి ఆతిథ్యం ఇచ్చాడు. పనివాడు, బానిస, దాసుడు అని ఎరిగినా కూడా తన సొంత మనిషిలా తనతో చేర్చుకుని క్రీస్తుని పరిచయం చేసి ఒనేసిము జీవితాన్ని మార్చేశాడు. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసలు స్టోరీకి వస్తున్నా. ఏంటా స్టోరీ అంటే, ఒనేసిము ఫిలోమాను నుంచి ఇంట్లో వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి రామాపట్నంలో పౌలు గారికి దొరికాడు. పౌలు గారి దగ్గర మారిపోయాడు. ఇప్పుడు పౌలు తీసుకునే నిర్ణయం చాలా గొప్పదే. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు చెప్పనా? నా దగ్గర ఉన్న ఈ ఫిలెమోను పత్రికలో ఉన్న స్టోరీ అంతా మీకు అర్థమయ్యే చెప్తున్నా, తర్వాత వాక్యంలోకి వెళ్తాం. నా దగ్గర ఉన్న ఈ ఒనేసిము అనే వ్యక్తిని మరలా నీ దగ్గరికే పంపిస్తున్నానని ఫిలెమోనుకి లెటర్ రాస్తున్నాడు. ఉన్నారు మీరు నాతో లేరా? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఇప్పటిదాకా ఎంత గొంతు చెంచుకుని చంపేశారు కదా స్వామి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఫిలోమాను దగ్గర. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పౌలు గారి దగ్గర. ఇప్పుడు మరలా పౌలు ఏ స్థలం నుంచి అయితే పారిపోయాడు, ఏ స్థలం నుంచి అయితే తప్పించుకుపోయాడు, ఏ బానిసత్వాన్ని అయితే భరించలేనన్నాడు, ఏ ప్రజల మధ్య అయితే ఉండనన్నాడు, ఏ యజమాని కిందనైతే పనిచేయనన్నాడు, మరలా ఆ యజమాని దగ్గరికి పంపిస్తున్నాను అని లెటర్ రాస్తున్నాడు యజమానికి. ఎలా ఉంటుంది చూడండి విషయం అంతా. ఇలా రాస్తూ అక్కడ కింద మాటలు ఎలా ఉంటాయి. కొలస్సే పత్రిక వచ్చేయండి, అక్కడ మంచి మాటలు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. కొంచెం మ్యాటర్ అర్థమైన తర్వాత వాక్యంలోకి వెళ్దామే. కొలస్సే పత్రిక ఉందా మీ దాంట్లో? అయితే కొలస్సే పత్రికలో నుంచి 4వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడాలని చూడండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడు సేవకుడైన తుకుకి నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నాను. మీరు మీ హృదయములను అతడు ఆదరించినట్లు, తూకీ కోసం మాట్లాడుతున్నాడు. తూకీతో అతనిని తూకీను మరియు తూకీతో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపిస్తున్నాను. అబ్బా, ఈ డెసిషన్ ఏంటంటే వినండి. ఇప్పుడు ఒనేసిమును పంపిస్తున్నాడు ఎక్కడికి? పౌలు గారి దగ్గర నుంచి ఫిలోమాను దగ్గరికి పంపిస్తూ మధ్యలో ఎక్కడైనా ఒనేసిము మరలా వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు, లేకపోతే అక్కడ విషయాలు బాగా అర్థం కావాలని బాగా తెలిసిన తూతీకు అనే ఒక సంఘ పెద్దను తీసుకుని సంఘ పెద్దను తోడిచి పంపిస్తున్నాడు ఫిలోమాను దగ్గరికి. ప్రైజ్ లార్డ్. ఇలా రాస్తూ అక్కడ ఏమన్నాడో చెప్పనా? ఇక్కడికి వచ్చేయండి. ఫిలోమాను పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి తీయండి, మీ బైబిల్ నుంచి తీయండి ఒకసారి. 199వ పేజీ, కొత్త నిబంధన. తొందరగా చదవండి. పౌలు రాస్తున్నాడు ఫిలోమోనుకి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును
నాకును ప్రయోజనకరమైన వాడయ్యాడు అని రాస్తున్నాడు. నాకు అర్థం కాని విషయం, ఈ పౌలు ఎలా రాస్తున్నాడు చెప్పనా ఈ లెటరు? అక్కా చెల్లి తమ్ముడన్నా, ఈ పౌలు ఎలా రాస్తున్నాడు చెప్పనా లెటరు? తానే ఒనేసిమన్నట్టుగా రాస్తున్నాడు. ఒనేసిము వేరే వ్యక్తి కాదు, నేనే ఒనేసిము అని ఒనేసిము స్థానంలో తను నిలబడి రాస్తున్నాడు ఫిలోమానుకు విత్తనం. ఒకప్పుడు ఇతడు ప్రయోజనకరమైన వాడు కాదు. నీ దగ్గర నుంచి తప్పిపోయాడు, నీ దగ్గర నుంచి పారిపోయాడు, నీ ఇంట్లోంచి దొంగతనం చేశాడు. ఒకప్పుడు నీకు ప్రయోజనకరము కాదు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అయ్యాడు అని చెప్పి రాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ ఒనేసిము ఎవరో చెప్పనా? ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఎవరో చెప్పనా? పారిపోయిన ఒక బానిస, యజమాని ఇంటిలో నుంచి కొంత ధనము దొంగలించి పారిపోయిన ఒక బానిస ఒనేసిము. మరలా ఈ దొంగతనం చేసిన, సొమ్ముని పట్టుకుపోయినా, తప్పించుకుపోయినా, పారిపోయిన ఈ ఒనేసిము అనే అతన్ని మరలా ఆ యజమానుడైన ఫిలోమాను దగ్గరికే పంపిస్తున్నాడు పౌలు. అసలు బానిసత్వం ఎలా ఉండేదో చెప్పనా? అసలు బానిసత్వం అంటే మీకు అర్థమయ్యేలా అలా చెప్తాను. బానిసకి ఎలాంటి హక్కులు ఉండవు. పనోడుకుంటాయి కానీ బానిసకు ఉంటాయా? ఎలాంటి హక్కులు ఉండవు. ఏం చెప్పినా చేయాల్సింది. బానిసత్వం వేరు, పనివాడు వేరు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా అలా చెప్పను. నాకు ఎవరైనా ఒక ఇద్దరు కావాలి. జనాలు ఎవరు ఇద్దరు కనపట్లేదండి? ఎవరైనా రండి రండి, ఇద్దరు రండి తొందరగా. ఇంకొకరు ఎవరైనా రావాలి. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న వికాస్ అనే వ్యక్తి ఉన్నాడండి. కనబడుతున్నాడు లేదా మీకు? కనబడుతున్నాడు, రైట్. ఈ వ్యక్తి ఈ యజమాని దగ్గర అప్పు చేశాడు. ఏం చేశాడు? అప్పు చేశాడు. పాపం నెల నెల వడ్డీ కడుతున్నారు. మనకు వడ్డీలు కట్టడం బాగా అలవాటు. పాస్పోర్ట్ తాకడ పెడతాంగా, నెల నెల వడ్డీ కడుతున్నాడు. కట్టి కట్టి ఇంకా కట్టలేక అప్పులు పాలైపోయి నా దగ్గర ఇంకేమీ లేదని చేతులు ఎత్తేసాడు. అప్పుడు అక్కడ కాలంలో జరిగేదండి చెప్తున్నాను, ఆ వచ్చిన మీకు చూపెడతాను. అప్పుడు ఈ యజమాని ఏం చేసేవాడు చెప్పనా? ఈ వికాసం తీసుకుని, తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి కదా, మరి అందుకోసం తీసుకొచ్చి బజార్లో తీసుకొచ్చి నిలబెట్టేవాడు. పట్రా నువ్వే యజమాని. బజార్లో నించోబెట్టి, ఎవరైనా రండి, ఈ వ్యక్తిని మీకు బానిసగా అమ్మేస్తాను, జీవితకాలము 6 ఏండ్ల మొదల జీవిత కాలాంతం వరకు మీ దగ్గర పనిచేస్తాడు. నా దగ్గర అప్పున్నాడు కాబట్టి ఆ అప్పు మీరు తీర్చేసి వెళ్ళిపోండి అంటే, ఇతన్ని కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కావాలి. ఇప్పుడు ఎవరు కొనుక్కుంటారు ఇతన్ని? చెప్పండి, ఎవరు కొనుక్కుంటారు? బాగా డబ్బున మా మరి అమ్మగారిని అని అడగాలి నేను ఇప్పుడు. ఏమంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇతన్ని ప్రేమగా వెళ్ళరండి ఒకసారి. నాకు బాగా డబ్బున్న ఆయన కనపడుతున్నాడు. ఈయన కొంచెం మనకు అర్థమైతే అప్పుడు లోపల మ్యాటర్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, యజమాని దగ్గరికి వెళ్ళి కొంత ఇచ్చి, ఇవ్వండి, లేదు కనపట్లేదు నాకేమి, కొంత ఇచ్చి ఇతను ఏం చేశాడు చెప్పనా? మెడ పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. యజమాని తన అప్పు తీరిపోయింది, వెళ్ళిపోయాడు. ఏమన్నా అక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఆ యజమాని అతడు కూడా రావాలి. అయ్యా పనుడు ఇంకా అయిపోలేదు. మీరు ఇప్పుడు నిర్గమాకాండం ఓపెన్ చేయండి, అక్కడ మాట్లాడాలి చూద్దాం. నిర్గమాకాండము 21వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండము 21వ అధ్యాయం 6వ వచనం. తొందరగా వెళ్ళాలి, చదవండి ఎలుగేతో ఎవరైనా ఒకరు. నిర్గమ 21:6. 21:6 తల్లి నిర్గమాకాండం. వారి యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలను, మరియు వారి యజమానుడు తలుపునద్దకైనను ద్వారబంధమునద్దకైనను వాడిని తోడుకుని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలను. తరువాత నిరంతరం అనగా జీవితకాలం అంతయు వాడుకు దాసుడయ్యిందనో. వినండి, ఏమండి ఈ వ్యక్తి అప్పు చేశాడు. అయ్యారు రండి, ఈ వ్యక్తి ఏం చేశాడు? అప్పు చేశాడు. చూడలేదు మీరు నా వంక? అప్పు చేశాడు. అప్పు చేసిన ఈ వ్యక్తిని అప్పు తీర్చుకోలేకపోయాడు. ఆ యజమాని ఏం చేశాడు? ఇతన్ని బజార్లో పెట్టి అమ్మేశాడు. ఇతడు ఎంత అప్పు ఉన్నాడో ఆ నష్టపరిహారం అంతా ఇతడు చెల్లించి ఇతను ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇదివరకులాగా పని చేసుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి
లేదు. ఇప్పుడు ఏమైపోయాడో చెప్పనా, ఇదివరకు పనిచేసి తన యొక్క జీతంతో అప్పు తీర్చుకునేవాడు ఇప్పుడు పని చేయడం కాదు, వాళ్ళ ఇంటిలో వెట్టి చాకిరి చేయడానికి అమ్మబడిపోయినాడు. జోస్నక్కతో చెప్పాలి తీసుకెళ్ళమని. ఏం చేయడానికి? వెట్టి చాకిరి చేయడానికి అమ్మబడ్డాడు. ఇప్పుడు వెట్టి చాకిరి చేయడానికి అమ్మబడ్డాడు కదా, బానిసగా వెళ్తున్నాడు కదా, దాసుడిగా వెళ్తున్నాడు కదా. అక్కడ నా రూల్ ఏంటో తెలుసా? ఈ యజమానుడు ఈ బానిసను తీసుకుని, ఏమంటే వినాలి, ఈ బానిసను తీసుకుని ఇతడు నా ఇంటిలో బానిస అని చెప్పడానికి, ఇతడు నా యజమానుడైన నాకు దాసుడిగా పనిచేస్తున్నాడు అని చెప్పడానికి, ఇతడు నా ఇంట్లో పనివాడిగా ఉంటాడు, నా కింద వెట్టి చాకిరి చేస్తాడని గుర్తుగా ఉండడానికి వారి ఇంటికున్న గుమ్మానికి, ఏమండి వారింటికున్న గుమ్మానికి అక్కడ కుదురులు ఉండే కదా, ఇదివరకు డోర్కి ద్వారబంధానికి కుదురులు ఉంటాయి కదా, ఈ చెవిని ఆ కుదురికి గట్టిగా గుచ్చి చిల్లడిపోయేలాగా గట్టిగా గుచ్చి, ఏమండి ఇదంతా అక్కడ ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామ పెద్దల దగ్గర ఇతన్ని, అయ్యా ఇతన్ని నేను కొనుక్కున్నాను, నా ఇంటి కుదిరికి ఇతన్ని గుచ్చి ఇదిగో ఒక మార్క్ పెట్టాను, ఇతడు ఎవరో చెప్పనా నాకు ఇప్పుడు బానిస అయ్యాడని ప్రకటించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయేవాడు. అక్కడి నుంచి ఏమైపోయేవాడు? తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు రండి ఎక్కడికి? ఫిలోమోను దగ్గరికి వచ్చాయండి. ఫిలోమోను దగ్గరున్న ఒనేసిము అనే వ్యక్తి బానిసగా అమ్మబడ్డాడు, దాసుడిగా ఎంచబడ్డాడంటే ఇప్పుడు ఏమయ్యాడో చెప్పనా? ఒనేసిము అనే యజమాను దగ్గర, అక్క చెల్లిదమ్ముడన్నా మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఫిలోమోను అనే యజమానుడి దగ్గర ఒనేసిము బానిసగా ఉన్నాడు. ఇప్పుడు ద్వార బంధం దగ్గర ఒక రక్తపు మచ్చ ఉండిపోయింది. ఎవరిదా మచ్చ? ఒనేసిముది. ఒనేసిము చెవికి ఒక చిల్లు పడిపోయింది, రంధ్రం పడిపోయింది. ఎవరిది? బానిసగా అమ్మబడ్డాడు కాబట్టి ఒక గుర్తుండిపోయింది. ఇప్పుడు బానిసగా అమ్మబడిన వాడు, ఇందాక మన వాక్యంలో చూసాం, నిరంతరము వాళ్ళ ఇంట్లో వెట్టి చాకిరి చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు వెట్టి చాకిరి చేయాలి. కానీ వెట్టి చాకిరి చేయాల్సినోడు, పని చేస్తూ ఉండవలసినోడు, యజమానికి దాసుడిగా ఉండవలసినోడు పారిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పారిపోయిన వాడిని మరలా పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఏ యజమాని దగ్గర అయితే నువ్వు పారిపోయావో, ఏ యజమాని ఇంటి గుమ్మానికి ఆ యొక్క తలుపుకి నీవు ఒక కుదురుతో గుచ్చుకుని ఒక రంధ్రం చేయబడిందో అదే యజమాని దగ్గరికి నీవు మరలా తిరిగి వెళ్ళాలి. భరించగలుగుతాడండి? కానీ వెళ్తూ ఎలా రాస్తున్నాడు తెలుసా పౌలు? ఒనేసిముకి రాస్తున్నాడు, అయ్యా నీ దగ్గర నుంచి తప్పిపోయిన బానిస, మరలా నేను ప్రేమ కుమార్ పాట్ల గారికి రాస్తున్నాను, అయ్యా నీ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిన వికాస్ అనే బానిస మరలా నీ దగ్గరకు వస్తున్నాడు. కానీ విను, నీ దగ్గరకు వస్తున్న ఒకప్పుడు బానిస, నీ దగ్గరకు వస్తున్న ఒకప్పుడు దాసుడు ఇక్కడ దాసుడిగా రావడం లేదు, బానిసగా రావడం లేదు, నీకును నాకును ప్రయోజనకరమైన వాడిగా వస్తున్నాడు కాబట్టి సంతోషంగా చేర్చుకో అన్నాడు. అబ్బా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు రూల్ మొత్తం మార్చేశాడు. పౌలు గారు ఏం చేశారండి? రూలు మొత్తం ఇదివరకు అతను ప్రయోజనకరమైన వాడు కాదు, ఇప్పుడు నీకు నాకును కూడా ఎలా ఉన్నాడు? ఆయన ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు అనేసి అంటూ 15వ వచనం చదవండి. అదే ఫిలోమోను పత్రిక, అక్కడే ఉన్నాం మనం. 15వ వచనం, అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరునిగాను మరి విశేషముగా మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసిండెను. ఇప్పుడు రాస్తున్నాడు ఏమని చెప్పనా? అయ్యా ఫిలోమోను, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఇతడు మరలా నీ దగ్గరకు వస్తున్నాడంటే దాసుడిగా ఉండడానికి రావడం లేదు. ఎలా రావడం లేదట? దాసుడిగా ఉండరాని అతడి ఇక మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను నీ ప్రియ సహోదరుడుగా ఉండడానికి వస్తున్నాడు. ఒక్కసారి ఫిలోమోను పరిస్థితి ఆలోచించండి. ఫిలోమోనుకు తన దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిన ఒనేసిము మీద కోపం ఉండిపోయింది. ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నాడు ఇతన్ని. ఏం పెట్టుకున్నాడండి? డబ్బులు పెట్టుకున్నాడు. డబ్బులు పెట్టుకుని తన ఇంటిలో బానిసగా కొన్న ఒనేసిము అనే ఒక వ్యక్తి పారిపోయాడు. ఇప్పుడు ఆ ఒనేసిముని పంపిస్తూ పౌలు అంటున్నాడు, అయ్యా మరలా నీ దగ్గరికి ఒనేసిము వస్తున్నాడు, అయితే బానిసగా పెట్టుకోవడానికి వీల్లేదు. అతడు బానిసగా రావడం లేదు నీ దగ్గరికి. ఇప్పుడు నీ ప్రియ సహోదరుడిగా నీవెంత విలువించుకుంటావో, నీ అన్నకో తమ్ముడికో ఎంత విలువిస్తావో ఇక్కడ వస్తున్న ఒనేసిము కూడా
అంతే విలువ ఇవ్వాలి. అతడి యొక్క బానిస కాదు. ఇంకా చెప్పాలంటే నీ తండ్రికి కుమారుడైన నీవెంతో ఇక్కడ నీ దగ్గరికి వచ్చే కుమారుడు కూడా అంతే వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు ఎవరితడు? బానిస. ఒకప్పుడు ఎవరితడు? అమ్మబడినవాడు. ఒకప్పుడు ఎవరితడు? దాసుడైన వాడు. కానీ దాసుడైన వాడు బానిస అయిన వాడు ప్రియ కుమారుడిగా చేర్చుకోవాలని పౌలు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ ఫిలోమాను పత్రికలో అసలు ఎంత గొప్ప విషయాలు కనబడుతున్నాయంటే దాసుడైన వాడు ఇప్పుడు తన సహోదరుడిగా తన ఇంట్లో చేర్చుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇతడు అమ్మబడినవాడు. ఇదే విషయాన్ని దేవుడు మనకు విషయంలో రాస్తూ అంటాడు. యోహాను సువార్త 8:30 చదవలేదు మాటలో, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. అలాగే గలతీ పత్రిక 3:22లో కూడా అంటాడు, లేఖనము అందరినీ పాపంలో బంధించను. అంటే మానవులంతా కూడా అమ్మబడ్డారు. దేనికి అమ్మబడ్డారు? ఇదిగో ఆ యజమానుడు తన చెవిని కుదురుకు గుచ్చినట్లుగా ప్రతి మానవుడు పాపంలో బంధించబడ్డాడు. ప్రతి మానవుడు పాపానికి అమ్మబడ్డాడు. అమ్మబడిన ఇతడిని ఇప్పుడు పౌలు ఏమన్నాడు చెప్పనా? ఒకప్పుడు అమ్మబడ్డాడు, ఒకప్పుడు దాసుడు, ఇప్పుడు దాసుడు కాదు. ఒకప్పుడు ప్రయోజనకరమైన వాడు కాదు, ఇప్పుడు ప్రయోజనకరంగా మారాడు అతడు. ఇది మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పనా? ఇతడు దాసుడుగా కాక ప్రియకుమారుడిగా నీ దగ్గరికి వస్తున్నాడు. ఎవరు అలా చేర్చుకోగలరు అంటే, ఎందుకు ఫిలోమాను ప్రియకుమారుడిగా చేర్చుకోవాలంటే మరలా పౌలు అంటాడు, క్రీస్తు యేసు మిమ్మల్ని అలాగే చేర్చుకున్నాడు. అది అసలు మ్యాటర్. ఎవరు? క్రీస్తు యేసు పాపమునకు అమ్మబడి దాస్యత్వంలో ఉన్న మనలందరినీ తన ప్రియ కుమారుని ద్వారా దేవుని పిల్లల గుట్టుకు అంగీకరించాడు. ప్రైజ్ లార్డ్. ఆ మాట చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. యోహాను సువార్తలో నుంచి 8వ అధ్యాయము 35, 36 వచనాలు తొందరగా చదవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 35, 36 వచనాలు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడం, యజమానుడు ఎల్లప్పుడూ నివాసమే చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యిందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునికి చోటు లేదు గనుక అతడు నన్ను చంప వెదుకుచున్నారు. ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉన్నాడు. ఫిలోమాను దగ్గర ఉన్న ఈ ఒనేసిము అనే దాసుడు, అక్క చెల్లితోమన్న వినండి, ఈ ఒనేసిము అనే దాసుడు ఇంట్లో ఉండేవాడు కాదు. ఎక్కడ పడుకోవాలి? అరుగు మీద పడుకోవాలి. ఈ ప్రేమ కుమార్ పాట్ల గారింటి దగ్గర ఉన్నటువంటి దాసుడిగా పిలవడిన వికాస్ అనే వ్యక్తి ఎక్కడ పడుకోవాలి? ఆయన ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెడతాడా? ఎక్కడ? బయటే. నిజంగా తీసుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు ఆయన. ఎక్కడ పడుకోబెడతాడు? బయటే, అరుగు మీద. కప్పుకోవడానికి దుప్పట్లు ఏముండవు, వేసుకోవడానికి బెడ్షీట్లు ఏముండవు, పరిస్థితులు ఏం బాగోవు. ఏమండి, ముద్ద పెడితే తినాలి, చోటు ఉంటే పడుకోవాలి, అది పరిస్థితి. కానీ ఇప్పుడు అంటున్నాడు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటి బయట ఉంటాడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ ఇంటి యందు నివాసం చేయను. ఇప్పుడు వస్తున్న ఒనేసిము ఇది వరకు నీ ఇంటి బయట ఉన్నాడేమో, ఇప్పుడు నీతో పాటుగా నీ గృహములో నివసించే కుమారుడిగా మారిపోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరిని బట్టో చెప్పనా? క్రీస్తు యేసుని బట్టి. ప్రైజ్ లార్డ్. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలా ఉంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు మహాప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్న పౌలు మరలా ఈ మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడివే. కుమారుడైతే దేవుని ద్వారా వారసుడయ్యావు. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఇదిగో ఓ అక్క చెల్లి తమ్ముడన్న పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నా ప్రియ సేవకులారా, నా ప్రియ ప్రజలారా, నా ప్రియ సహోదరులారా, మీరెల్లప్పుడూ ఒకప్పుడు దాసులు. మీరు పాపమునికి అమ్మబడి పాపానికి దాసులయ్యారు. లేఖనం చేత మీరు పాపానికి దాస్యంలోను బానిసత్వంలో ఉన్నారు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చబడిన దాస్యత్వంలో మీరు బ్రతికారు. కానీ మీరిక క్రీస్తు యేసునందుండగా మీరిక దాసులు కాదు, మీరు కుమారులుగా మార్చబడ్డారు. మీరేమయ్యారు? ఇప్పుడు కుమారులుగా మార్చబడ్డారు. కుమారుడు అయితే నీవు దేవుని వారసుడు. ఇప్పుడు ఒనేసిము ఏమయ్యాడో చెప్పనా? ఏమండి, ఒనేసిము ఏమయ్యాడో చెప్పనా? ఒనేసిము ఫిలోమాను అనే యజమాని దగ్గరికి ఒకప్పుడు దాస్యంలో ఉన్నవాడు క్రీస్తు చేత రక్షింపబడ్డాడు కాబట్టి, ప్రయోజనకరమైన వాడిగా మారాడు కాబట్టి, ఇప్పుడు వెళ్ళి ఒనేసిముతో పాటు తన తండ్రి ఆస్తికి వారసుడయ్యాడు. ఎవరు ఈ ఒనేసిము? ఒకప్పుడు ఎవరండి? బానిస కదా. ఒకప్పుడు ఏ హక్కులు
లేనివాడు, ఎలాంటి చట్టము తన మీద పనిచేయనివాడు, ఒకప్పుడు అమ్మబడినవాడు, వెట్టి చాకిరి చేయదలిచినవాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు చెప్పనా? ఒనేసిము ఫిలోమానుతో పాటు వారసుడిగా మార్చబడ్డాడు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. దేని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారిపోయాడండి ఇదంతా? ఎలా మారిపోయాడండి? క్రీస్తు స్వార్థ తన జీవితంలో ప్రయోజనకరంగా ఒనేసిము జీవితాన్ని మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒనేసిము నిజంగా ఫిలోమాను ఇంటిలో తన సహోదరుడిగా ఉండడానికి కానీ వారసుడిగా ఉండడానికి యోగ్యుడు కాదు. పోనీ ఏదైనా తినకున్నటువంటి శక్తిని బట్టి కానీ, లేదా తిన చేసిన మంచి పనులు బట్టి కానీ, ఏదైనా ఫిలోమాను ఇంటిలో అతిథిగా ఉండడానికి ఆయన అర్హుడా? కాదు. మరలా పౌలు అంటాడు కింద మాటలో, నీవు నన్ను ఎలా చేర్చుకుంటావో, నీవు నన్ను 1:17 మాటల్లో ఉంటాయి. నీవు నన్ను ఎలా చేర్చుకుంటావో అదే విధంగా ఇదిగో, కాబట్టి నీవు నన్ను నీతో పాలివాళ్ళుగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్టు అతనిని, అనగా ఒనేసిముని చేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలట? నన్ను ఎలా చేర్చుకుంటావో అలా చేర్చుకో. ఇప్పుడు ఒకసారి ఎలా వచ్చేయండి, ఫిలోమాను ఇంటికి వెళ్దాం. వస్తారా మీరు? చర్చిగా రావట్లేదు సరిగ్గా, రండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఫిలోమాను ఇంటికి వెళ్దాం. ఫిలోమాను కొలస్సే పట్టణంలో బహుధనవంతుడట. కొలస్సే పట్టణంలో బహుధనవంతుడు. ధనవంతుడి దగ్గరికి, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి, లేదా బాగా ధనమున్న ఈ ఫిలోమాను దగ్గరికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు అనుకోండి, ఎలా చూస్తాడు? మా శాంతం అయితే చెప్తుంది. ఎలా చూస్తారు? మాట్లాడరే, బాగా చూస్తాడా లేదా? గౌరవిస్తాడా లేదా? ఒక సేవకుడు తన కుటుంబంలో సంఘాన్ని పెట్టి నడిపిస్తున్న ఒక ధనవంతుడైన సంఘ పెద్ద ఇంటికి పాస్టర్ గారు వస్తున్నాడంటే ఎలా చూస్తాడండి? ఘనమైన స్వాగతం ఇస్తాడా లేదా? ప్రేమగా చూస్తాడా లేదా? అతిథిగా చూస్తాడా లేదా? ఇప్పుడు అంటున్నాడు, నీవు నన్ను ఎలా చూస్తావో నీ దగ్గర నీ ద్వార బంధానికి కుదురుతో గుచ్చిన బానిసైన ఒనేసిమును కూడా అలాగే చూడాలి. పాసిబుల్ అవుద్దా? అంగీకరించగలుగుతామా? ఏమంటే అసలు సెట్ అవుద్దా మ్యాటర్? కానీ ఫిలోమాను దగ్గరికి అంటున్నాడు, నీవు నన్ను ఎలా చూస్తావో, ఎలా గౌరవిస్తావో, నన్ను ఎలాగ అతిథిలా ట్రీట్ చేస్తావో, ఒకప్పుడు నీ దగ్గర దొంగిలించి పారిపోయిన ఒనేసిమును నీవు అలాగే చూడాలి. ఎందుకో చెప్పనా? ఒకప్పుడు ఇతడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును క్రీస్తు యేసులో ప్రయోజనకరంగా మారాడు అతడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఇతన్ని చేర్చుకోవాలి. అసలు ఆ రోజు బానిసత్వం ఎలా ఉండేది చెప్పనా? ఎవరైనా తన ఇంట్లో బానిసత్వం చేస్తున్నప్పుడు ఒకవేళ తప్పించుకుని పారిపోతే, ఎవరైనా తప్పించుకుని పారిపోతున్నాడని కనుక యజమానికి తెలిస్తే అతన్ని పిలిచి కొట్టి చంపేయాలి. లేదా తన నుదుటి మీద ఒక ఎఫ్ అనే ముద్ర ఉంటుంది అన్నమాట. హెబ్రీ భాషలో ఒక లెటర్ ఉంటుంది, దాన్ని ఎఫ్ అంటాం మనది ఇంగ్లీష్లో. ఎఫ్ అనే ముద్ర ఇక్కడ పెట్టేసేవారు, ఇక్కడ పెట్టి వదిలేసేవారు. అంతే. వదిలేస్తే అర్థం ఏంటి చెప్పనా? వెలివేయడం. ఈ ఎఫ్ ముద్ర కలిగినటువంటి బానిసకి ఎవడో ముద్ద పెట్టడానికి వీల్లేను. మీరు పెట్టినా నేను ఒప్పుకోను. ఈ ఎఫ్ అనే ముద్ర కలిగిన ఈ బానిసకి ఎవడు ముద్ద పెట్టడానికి వీల్లేదు. పండుకోవడానికి ఎవడో స్థలం ఇవ్వడానికి వీల్లేదు. అతనితో ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. ఈ ఒనేసిము ఇప్పుడు పారిపోయాడు అంటే లీగల్గా వెలివేయబడిన వాడు. ఈ వెలివేయబడిన వాడిని ఎవ్వరూ చేర్చుకోకూడదు. ఈ వెలివేయబడిన వాడికి ఎవడు కొంచెం ఆహారం కూడా పెట్టకూడదు. మన భాషలో ఒక చిన్న ముద్ద కూడా పెట్టకూడదు, ఎవడు మాట్లాడకూడదు. కానీ అంటున్నాడు, అలాంటి బహిష్కరించబడి వెలివేయబడిన దాసుడైన చాకిరీ చేస్తున్న ఈ బానిసైన వాడిని నీతో పాటు నన్ను గౌరవించినట్లు నీకు వారసుగా చేసుకో. ఎలా వచ్చిందో చెప్పనా? అర్హత లేని ఒనేసిముకు అర్హత ఉందా? ఒనేసిము అన్న దానికి అర్హుడండి? ఒనేసిము అన్న యోగ్యుడా దానికి? కాదు. అస్సలు ఏ కోసన ఒనేసిముకి అక్కడ అర్హత కూడా లేదు. కానీ అర్హత లేని వాని ఎడల క్రీస్తు చూపించిన కృపను బట్టి ఒనేసిము ఇప్పుడు వారసుగా మారాడు. ఒకసారి గట్టిగా చెప్పగలుగుతుంది. ఏం చదువుదాం? హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మహాప్రభుడు వారు నా మీద కృప చూపించడానికి కానీ, లేదా నా మీద తన యొక్క రక్షణ ఇవ్వడానికి కానీ, నా పాపాలని కడగడానికి కానీ నేను అర్హుడిని కాను. నా పాపం బట్టి, నా అపరాధములను బట్టి, నా యొక్క స్థితిని బట్టి, నా స్వభావాన్ని బట్టి నేను క్రీస్తు యేసు రాజ్య వారసుగా ఉండడానికి ఏమాత్రం అర్హుడు లేని వాడిని. మనం ఎవ్వరం అలాంటి అర్హత లేనప్పుడు
అర్హత లేని మన మీద తన కృపను చూపించి దేవుని నిత్య రాజ్య వారసులుగా మార్చిన దేవుడు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మహాప్రభుల వారు. హల్లెలూయా. అందుకే ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం తొందరగా చదవాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఈ మాటలు చదవండి. ఈ విషయమై చెల్లించుచున్నాను బడినందున ఆయన మిమ్మల్ని పిలిచేందుకు పిలిపిన వలనైనా నిరీక్షణ ఎట్టో కింద మాటలకు వెళ్ళిపోతున్నాను నేను తొందరగా. అలా మాట్లాడుతూ అంటారు, ఆయన ప్రియుని యందు మీరు ఆయన కుమారులుగా అంగీకరించబడ్డారు. మనము దేవుని ప్రియుని యందు ఎలాగ అంగీకరించబడ్డాం? ఆయన కుమారులుగా అంగీకరించబడ్డాం. ఇప్పుడు వచ్చేయండి మరలా ఎక్కడికి? ఫిలోమోను దగ్గరికి. ఉన్నారు మీ నాతో లేరా? ఈ స్టోరీ అంతా అయిన తర్వాత అప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. చాలా టైం ఉంది, ఇంకో గంట కొడదాం. ఇప్పుడు ఫిలోమోను దగ్గరికి వచ్చాం కదా. ఇప్పుడు ఒనేసిము బానిస అయిన వాడు, చాకిరీ చేయాల్సిన వాడు, దాసుడైన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? వారసుడిగా మార్చబడ్డాడు. మార్చబడితే ఆయన అంటున్నాడు, మనం అంగీకరించబడినట్లు ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? అంగీకరించబడ్డాడు. కుమారుడిగా అంగీకరించబడ్డాడు. అర్హత ఉన్నవాడా? కానీ ఏదైనా తన యోగ్యత ఉన్నవాడా? లేదు. ఎలాంటి యోగ్యత కానీ అర్హత కానీ లేనివాడు, కానీ అంగీకరించబడ్డాడు. ఎందువల్ల? పౌలు రాసిన ఒకే ఒక ఉత్తరం, ఒకే ఒక చిన్న లెటర్, ఫిలోమోను అనే పత్రిక. ఈ లెటర్ని బట్టి, దాంట్లో ఎరిగిన క్రీస్తుని బట్టి ఫిలోమోను అంగీకరించబడ్డాడు. ఇప్పుడు అసలు ఫిలోమోను దేనికి సంబంధించిన వాడో చెప్పనా? ఈ ఒనేసిము అక్కడికి వెళ్తున్నాడు కదా, ఈ ఒనేసిము విషయంలో ఫిలోమోను ఏం చేయాలో చెప్పనా? పారిపోయిన బానిస దొరికితే, అక్కడ మాటలు ఎలా ఉంటాయి మీరు చదువుకున్న నిర్గమాకాండంలోనే, పారిపోయిన బానిస దొరికితే అతన్ని శిక్షించాలి. మొదట ఏం చేయాలి? శిక్షించాలి. కానీ ఫిలోమోను ఇప్పుడు ఒనేసిము శిక్షిస్తాడా? శిక్షించడం. ఎందుకో చెప్పనా? క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియో లేదు. ఒకప్పుడు ఈ ఒనేసిము నీ ఇంట్లో చాకిరిగా దాసుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు నాతో పాటు ఉండి నాకు పరిచారం చేసి క్రీస్తుని ఎరిగి క్రీస్తు దాసుడిగా మారాడు. కాబట్టి ఇక నీకు దాసుడు కాదు. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా ఏ శిక్ష ఇతనికి పడడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు ఎంత బాగా రాస్తున్నాడంటే ఈ మాటల్ని రాస్తూ, ఇప్పుడు చివరికి వచ్చేద్దామా? చివరికి అసలైన మాట దగ్గరికి వస్తున్నాం మనం. అసలైన మాట దగ్గరికి వస్తున్నాం. ఇవన్నీ రాసి ఇవన్నీ రాసి ఒకటేమన్నాడు? పారిపోయినవాడు బానిస అన్నాడు. 2 పారిపోయినవాడు ప్రయోజనకరమయ్యాడు అనేసి అన్నాడు. ప్రయోజనకరమైన వాడు ఒకప్పుడు దాసుడు, కానీ ఇప్పుడు నీ ప్రియ సహోదరుడు అన్నాడు. సహోదరుడు కాస్త నీకు వారసుడు అన్నాడు. చివరాఖరికి ఏమన్నాడు చెప్పనా పౌలు? ఇందాక మీరు చదివిన మాట మరలా చదవండి. 1వ అధ్యాయం 18వ వచనం. అతడు నీకు ఏ నష్టం కలిగించినా, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. ఇప్పుడు అసలు మాటకు వచ్చాం. ఏంటి ఆ మాట అంటే, ఈ ఒనేసిము అనే వ్యక్తి చేసిన ప్రతి నష్టాన్ని, రుణాన్ని నా లెక్కలో చేర్చు. ఇది పౌలు మాట. ఏమంటున్నాడండి చివరిలో? ఒకవేళ ఇతన్ని చేర్చుకోవడం నీకు ఇష్టం లేదేమో, ఇతన్ని దాసుని మరలా నీతో పాటు ప్రియ సహోదరునిగా అంగీకరించడానికి నీకు ఇష్టం లేదేమో. కారణం ఏంటో చెప్పనా? అతడు చాలా నీకు నష్టం చేశాడు, చాలా నీకు రుణం ఉండిపోయాడు. కానీ అతడు చేసిన నష్టమంతా, అతడు చేసిన రుణమంతా నా లెక్కలో చేర్చు. దాన్ని నేను భరిస్తాను. ఇతన్ని మాత్రం నీ ప్రియ సహోదరుడిగా భావించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేశాడు నష్టం? ఏం చేశాడు ఒనేసిము నష్టం? ఇందాక వికాస్ని కొనుక్కున్నాడే ప్రేమకుమార్ పోట్ల. ఆయన వికాస్ని ఎలా కొనుక్కున్నాడు చెప్పనా? ఒనేసిము అయితే ఎలా కొనుక్కున్నాడు చెప్పనా? ఒకరోజు ఒక పనివానికి 1 దినారం ఇవ్వాలి. ఒకరోజు పని చేస్తే ఎంత ఇవ్వాలండి? అప్పటి కాలంలో 1 దినారం ఇవ్వాలి. ఒక బానిసను కొనుక్కోవాలంటే 500 దినారం ఇవ్వాలి. ఎంత దినాలు ఇవ్వాలి? 500. 500 కొనుక్కున్నాడు. మధ్యలో చిత్ర ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు ఎంత నష్టం వచ్చింది? మాట్లాడరే, లెక్కలు వచ్చారా? అలా మీకు ఎక్కడ ఎందుకు లెక్కేస్తారు? అక్కమ్మ దగ్గర లెక్కేస్తారు బాగా కదండి. ఇప్పుడు నష్టం ఎంత వచ్చింది? 500 నష్టం వచ్చింది. 2, దానితో పాటు వెళ్ళిపోతున్నప్పుడు తన ఖర్చుల కోసం కొంచెం దొంగతనం చేసి వెళ్ళిపోయాడు ఒనేసిము. అదంతా నష్టమా కదా? నష్టం వచ్చింది, రుణపడిపోయాడు. ఈ 2 ఒనేసిము ఇవ్వగలడా?
అంత ఓపుకుందా మనోడి దగ్గర ఇప్పుడు? చేతిలో చిల్లిగా అవ్వ కూడా లేదు, ఏమి ఇవ్వలేడు. కానీ పౌలు అంటున్నాడు, నీవు ఏమి ఆలోచించకుండా ప్రేమగా అతన్ని చేర్చుకో, నన్ను ఎలా చూస్తావో అలాగే చూడు. ఒకవేళ నీకేమన్నా అభ్యంతరం అయితే ఆ నష్టాన్ని ఆ రుణాన్ని కూడా నేనే భరిస్తాను, నా లెక్కలో చేర్చు. అందుకే ఈ వాక్యం చాలా నెమ్మదిగా మనకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. ఇంకోటి ఉంది, సమస్తము నా లెక్కలో చేర్చు అంటే అసలైంది ఏంటో చెప్పనా? రోమా ప్రభుత్వం యొక్క చట్టం ప్రకారం అసలైన దాన్ని మనం ఎందుకు పక్కన పెట్టేస్తున్నాం, దాన్ని మళ్ళా గుర్తు చేస్తాను, అందుకే చివరాకలు గుర్తు చేద్దామని. అసలైన విషయం ఏంటో చెప్పనా? 500 దినారాలు ఇవ్వడం కాదు తమ్ముడు, అక్క చెల్లి. అతడు ఏదో కొట్టేసి వెళ్ళిపోయాడే దొంగతనం చేసి, అది ఇవ్వడం కాదు. అసలైనది ఏంటో చెప్పనా? ఎవరైనా చెవికి రంధ్రం చేయబడినటువంటి బానిస తప్పిపోతే, ఆ కుదిరికి రంధ్రం చేశాడా లేదా, ఆ ద్వారబంధానికి రంధ్రం చేశాడా లేదా, ఈ బానిస తప్పిపోతే ఆ బానిసను తీసుకొచ్చి మరలా రోమా ప్రభుత్వం గనక ఆ బానిస పారిపోయినా, తప్పించుకుపోయినా, వెళ్ళిపోయినా ఆ బానిస దొరికితే వెంటనే అతనికి ఆ యజమాని ద్వారా మరణశిక్ష విధించాలి. ఇది రోమా చట్టం. ఇప్పుడు ఓనేసిము ఎక్కడికి వెళ్తున్నట్లు లెక్క? మరలా సింహంలోకి వెళ్తున్నట్టే. ఇప్పుడు దొరికితే ఓనేసిముని ఏం చేయాలి? ఏమంటే ఓనేసిముని ఏం చేయాలి? చంపేయాలండి. ఓనేసిము మరణానికి పాత్రుడు, ఓనేసిము చావుకు పాత్రుడు, ఓనేసిము చావడానికి అర్హుడు, కానీ ప్రియ వారసుడిగా చేర్చబడడానికి ఏమాత్రము ఓనేసిము అర్హుడు కాదు. కానీ పౌలు అంటున్నాడు, అదంతా నాకు లెక్కలో చేర్చు. నేను కష్టాల్లో కనిన నా కుమారుడు అని రాస్తాడు కింద. నేను కనిన ఈ కుమారుడు నీ దగ్గరికి వస్తున్నాడు. అతడు నీకు ప్రయోజనం చేకూర్చలేదు ఎప్పుడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరంగా మారాడు. ఇతడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమయ్యాడు. కాబట్టి అతడి నష్టం నేను ఇస్తాను, అతడి రుణాన్ని నేను చెల్లిస్తాను. ఒకవేళ రోమా ప్రభుత్వమే అతడి మీద మరణశిక్ష విధిస్తే దానికి నేను సిద్ధపడతాను అంటున్నాడండి పౌలు. ప్రైజ్ హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారో చెప్పనా? ఈ మాట యేసుక్రీస్తు మహాప్రభువు వారు కల్వరి శిలువలో ఈ పాప భారమంతా మోస్తున్న ప్రజలందరినీ చూసి ఆ భారానంతా తన శిలువలో మోసుకుని, తండ్రి ఆ మరణానికి పాత్రుడని నేను, ఆ పాపమునకు పాత్రుడని నేను అని ఆయన కల్వరి శిలువలో పాపపు ముద్రగా మార్చబడి, పాపమునకు అమ్మబడిన మనల్ని, దాస్యమునకు అమ్మబడిన మనల్ని, అపరాధముల చేత బంధింపబడిన మనకి స్వేచ్ఛనిచ్చి దేవుని వారసులుగా మార్చడానికి నా యేసు మహాప్రభువు వారు మరణశిక్ష అనుభవించాడు. ఆయన ప్రైజ్ లార్డ్. అంతగా ప్రేమించాడు కదండి యేసుక్రీస్తు నిన్ను, అంతగా యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. అలా ప్రేమించడానికి ఆనాడు ఆ యజమాని అనేవాడు కొంత వెలచ్చి విడిపించాల్సి వచ్చిందేమో, కానీ ఈ యజమానైన యేసుక్రీస్తు మహాప్రభువు వారు మనందరినీ విడిపించడానికి ఏమంటే వెండి బంగారం లాంటి క్షయ వస్త్రముల చేత మీద మనము విమోచింపబడలేదు. పేతురుపత్రికలో మాట్లాడతాడు ఆయన, మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేతనే మీరు విమోచింపబడ్డారు. ఇప్పుడు ఓనేసిము విమోచింపబడ్డాడు సంపూర్ణంగా. ఓనేసిముకు విడుదల సంపూర్ణంగా దొరికేసింది. ఎందుకో చెప్పనా? ఓనేసిము నష్టాన్ని ఒకడు భరిస్తున్నాడు, ఓనేసిము రుణాలను ఒకడు భరిస్తున్నాడు, ఓనేసిము శిక్షను కూడా ఒకడు భరించడానికి సిద్ధమయ్యాడు. పౌలు అనే ఆయన ఇప్పుడు ఓనేసిము శిక్షకు పాత్రుడు, ఓనేసిము నష్టానికి పాత్రుడు, ఓనేసిము రుణానికి పాత్రుడు. నష్టాన్ని కానీ, రుణాన్ని కానీ, శిక్షని కానీ ఓనేసిము పాత్రుడైతే అదంతా పక్కన పెట్టి ఓనేసిముకి స్వేచ్ఛ ఇవ్వడానికి ఆ నష్టాన్ని ఓనేసిము బదులు ఒకడు భరిస్తున్నాడు, ఓనేసిముకు బదులు ఆ రుణాన్ని ఒకడు భరిస్తున్నాడు, ఓనేసిముకు బదులు ఆ శిక్షను భరించడానికి ఒకడు సిద్ధమయ్యాడు. మన జీవితంలో మనము పాపమునకు అమ్మబడిన వారము, మనము నష్టం చేకూర్చుకున్నాం. దాస్యమునకు అమ్మబడిన వారము, మన మీద రుణం ఉంది. పాపమునకు వచ్చే శిక్ష, జీతము మరణము అనే యొక్క శిక్ష మన మీద ఉంది. మనము చేకూర్చిన నష్టము, మనం తెచ్చిన రుణము, మన మీదకున్న శిక్ష అంతా తొలగించడానికి యేసుక్రీస్తు వారు అంటున్నారు, క్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదని. నిన్ను నన్ను విమోచించి నీకు నాకు విడుదలనిచ్చి ఆ శిక్ష, ఆ నష్టము, ఆ మరణమంతా శిలువలో యేసుక్రీస్తు మహాప్రభువు భరించారు. ప్రైజ్ లార్డ్. ఎంతలా ప్రేమించాడంటే నేను ఆరాధిస్తున్న దేవుడు, ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం మనం? ఇప్పుడు
ఈ ఒనేసిము ఏమిచ్చి ఆ రుణాన్ని తీర్చుకోగలడు? ఈ ఒనేసిము ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలడు? పౌలు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేడు. తీర్చుకోగలుగుతాడా? ఎప్పటికీ పౌలు యొక్క రుణాన్ని తీర్చుకోలేడు. పౌలే క్రీస్తుని ఎరిగిన అంతటి గొప్పగా ఉంటే ఆ ప్రేమను చూపించిన క్రీస్తు మన విషయంలో ఇంకెంత గొప్పవాడండి. మనం ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము. ఆయన అంటున్నాడు, నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు బానిసవనేవో, నీవు అమ్మబడిన వాడవనేవో, నీవు శిక్షకు పాత్రుడనేవో, కానీ నీ బానిసత్వం నుంచి నేను విడిపించి, నీ నష్టాన్ని నుంచి నేను విడిపించి, నీ శిక్షణంతా విడిపించడం కాదు, దాన్ని నేను భరించి నీకు విడుదలనిచ్చాను. క్రీస్తు యేసులో విడుదల పొందిన వారు ఒకసారి గట్టిగా చెప్పగలుగుతుంది దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. క్రీస్తు యేసు నన్ను విమోచించాడు అన్నవాడు దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. క్రీస్తు మమ్మల్ని రక్షించాడు అన్నవాడు చప్పలు కొడితే దేవుని స్తోత్రం చెల్లించండి. క్రీస్తు నాకు విడుదలనిచ్చాడు అన్నవాడు దేవుని స్తోత్రం చెల్లించండి. క్రీస్తు నా బానిసత్వ పాప నుంచి విడిపించాడు అన్నవాడు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నా పాప దాస్య బానిసత్వం నుంచి నాకు విమోచన ఇచ్చేవాడు. ఆయనకు రుణం ఎలా తీర్చుకుంటాను? పౌలు అంటున్నాడు, ఒకప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడు కాదు, కానీ ఇప్పుడు నిష్ప్రయోజకుడైన ఒనేసిము ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరంగా మారాడు. క్రీస్తుకు ప్రయోజనకరంగా మారితే మనం ఆయన రుణం తీర్చుకున్నట్టే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలుగుతాం? సరిపోతుంది ఈరోజు మట్టికి. ఒనేసిము జీవితం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఫిలోమాను లాంటి ఒక వ్యక్తి దగ్గరికి తప్పించుకు వెళ్ళిపోయినా, పారిపోయినా బానిసైనటువంటి ఒనేసిమును మరలా తన గృహానికి యజమాని స్థాయిలో పంపిస్తున్నాడు. నీవెలాగైతే ఆస్తికి వారసువో ఇతడు ఒనేసిము కూడా ఆస్తికి వారసుడే. ఒకప్పుడు మనం పాపమునకు శిక్షకు పాత్రమైన మనల్ని దేవుని పిల్లలకి మీరు వారసులగడానికి పిలువబడ్డాడని చెప్పాడు పత్రికలో. మీరు ఎందుకు పిలువబడ్డారు? దేవుని పిల్లలుగా వారసులు అవ్వడానికి. నిత్య జీవం, నిత్య రాజ్యం, పరలోక పట్టణము అనే వారసత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవునికి పాపిని నాకు సంబంధం ఏమీ లేదు. పరలోకంలో ఉన్న దేవునికి ఈ భూమి మీద ఉన్న నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు నేనేమైపోయాను చెప్పనా? పరిశుద్ధమైన దేవుని కుటుంబంలో అక్క చెల్లితమ్మడా నీవేమైపోయి చెప్పనా? పరిశుద్ధమైన దేవుని కుటుంబంలో ఆయన తండ్రి అయితే ఆయనకి కుమారుడు కుమార్తెగా మార్చబడ్డాను. ప్రైజ్ లార్డ్. కారణం ఏంటో చెప్పనా? నీ శిక్ష అంతా ఒకటి భరిస్తున్నాడు కాబట్టి, నీ నష్టం అంతా ఒకటి భరించాడు కాబట్టి ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతాం? అలాంటి విషయం గుర్తొస్తే నాకు మగ్దలేని మరి గుర్తొస్తుంది. ఆమె రుణం ఎలా తీర్చుకుందో చెప్పనా? అయ్యా, నేను ఎంతోమందిని ఆకర్షించాను, ఎంతోమందిని కోరుకున్నాను. రాజులైన వారు నా దగ్గరకు వచ్చి సంతోషాన్ని పొంది వెళ్ళారు. అందరూ నా చెప్పు చేతుల్లో ఉన్నారు కదా అనుకున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నీ దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడడానికి కూడా యోగ్యత లేక వెనకే నిలబడ్డదామే. వెనక్కి నిలబడుతూ తనలో ఉన్న పాపమంతా తట్టుకోలేనంత దుఃఖంగా మారిపోయింది. ఏమంటే విపరీతమైన పశ్చాత్తాపడింది. అవి విపరీతమైన పశ్చాత్తాపడి ఏం చేయాలో అర్థం కాక యేసు పాదాల దగ్గరికి వెళ్ళి, నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను ప్రభువా? నా పాపాలను క్షమించిన నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను ప్రభువా అని తన కన్నీటితో క్రీస్తు పాదాలు కడిగినటువంటి మాతృమూర్తిగా మారిపోయింది. తన కన్నీటితో క్రీస్తు పాదాలను కడిగింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. ఇప్పుడు ఏమైపోయిందో చెప్పనా? అక్క చెల్లితమ్ముడా, ఏమైపోయిందో చెప్పనా? యేసుక్రీస్తు అంటున్నాడు కింద మాటల్లో వారంతా ఈమెని పాపాత్మురాలుగా చూస్తున్నారు. అక్క చెల్లితమ్ముడా, చాలా జాగ్రత్తగా విను. ఆమెను వీళ్ళంతా శిష్యులు కూడా, పరిసయ్యులు కూడా, శాస్త్రులు కూడా ఆమెను పాపాత్మురాలుగానే చూస్తున్నారు. అక్కడ ఆమె ఎప్పుడైతే, అక్క చెల్లితమ్ముడా నా జాగ్రత్తగా విను, ఆమె ఎప్పుడైతే ఆ కన్నీటితో, ఆ పశ్చాత్తాపంతో, ఆ దుఃఖంతో తన పాపాన్ని విడిచిపెట్టినట్లు క్రీస్తు యేసు పాదాలని కడిగిందో, క్రీస్తు అంటున్నాడు, ఈమె విస్తారమైన పాపములు నీటితో క్షమించబడ్డాయి. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఆలోచించుకుని ఒక సహోదరు రాసిన మంచి పాట జ్ఞాపకం చేసుకున్నారండి. నిలబడదాం. ఈ పాట పాడుకుంటూ దాన్ని ముగించుకుందాం. ఒనేసిము లాంటి జీవితాలు మనయే, ఒనేసిము లాంటి బ్రతుకులు మనవే. ఒనేసిముకి మనకి పెద్ద తేడా ఏమి లేదు. అతను ఆ ఇంటి ద్వార బంధానికి బానిసగా కుదురికి తన చెవులు గుచ్చుకున్నాడు.
మన కొరకు మన పాప బాధ్యత్వాన్ని అంతా కలుచుకుని యేసయ్య శిలువ అనే కుదురుకు తన్ను తాను గుచ్చుకున్నాడు ఆయన. ఎందుకో చెప్పనా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు విడుదల ఇస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను విమోచించిన వాడు ఆయన. అక్క చెల్లితమ్ముడన్నా, ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలుగుతావు నువ్వు? ఒకసారి కళ్ళు మూసుకుని ఆయనకి థ్యాంక్స్ ఇద్దామా? కళ్ళు మూసుకుని ఆయనకి స్తుతి చెల్లిందామా? కళ్ళు మూసుకుని ఆయనకి కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు చేత అగ్గో ఆ మగ్ధలేని మరియలాగా, అయ్యా నీ పాదాలను కడుగుతాను స్వామి, నన్ను విడుదల ఇచ్చిన పాప నుంచి విమోచించి నీకు ఏమివ్వగలనయ్యా? నా బ్రతుకు ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది? ఏమిచ్చి నా రుణం నేను తీర్చుకోగలను? ఏమిచ్చి నా రుణం నేను తీర్చుకోగలను? పాదాలని కడగనా, యేసు పాదాలని కడగనా. ప్రార్థన అందరూ కూడా ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలుగుతామా? ఆయన్ని కడగనా, ఏమిచ్చి ఆయన యొక్క విడుదల పొందగలుగుతాం మనము? మరలా యజమానికి వారసుగా మార్చిన వాడు కదండి ఆయన. ఒనేసిమి జీవితాన్ని మార్చిన వాడు ఆయన. బానిసైన వాడిని, దాసులుగా అయిన వాడిని మరలా వారసుగా మార్చిన వాడు ఆయన. కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, జీవితాన్ని బట్టి ప్రభుని పాలనకు నన్నేలు స్వామికి, నా జీవనాదునికి నన్నేలు స్వామికి, నా జీవనాదునికి. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా. పాదాలందరూ కూడా పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా. ఆయన పాదాలను కడిగిన ఆయన మనం తెచ్చలేం కదండి. మన కన్నీటితో ఆయన పాదాలు కడిగిన ఆయన రుణాన్ని తెచ్చలే మనము. ఒనేసిము లాంటి మన జీవితాన్ని మార్చిన వాడు, మన జీవితానికి వారసులుగా మార్చిన ఆధిక్యతో నిలబెట్టిన వాడు ఆయన. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తెచ్చగలుగుతాం? ఈరోజు నేను అడుగుతున్నాను, ఆయన నీ స్థితిని మార్చుకోగలిగావా? ఆ బానిసత్వం నుంచి బయటికి రాగలిగావా అంటే, అవును ప్రభువా, నా బ్రతుకును మార్చుకున్నాను, నా స్థితిని మార్చుకున్నాను ప్రభువా. నా పాప భారాన్ని మోసేందుకు కొరకు లోకాన ఉదయించెను. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభు నా కొరకు సిలువను భరించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక భాగ్యము నాకిచ్చెను, పరలోక భాగ్యము నాకిచ్చెను. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, పాదాలనే కడగనా, యేసు పాదాలునే కడగనా. అవును దేవా, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను? నీవు చూపించిన ప్రేమకు, నీవు చూపించిన కృపకు నేను అర్హత లేని వాడినయ్యా. ఒనేసిములాగా ఏ యోగ్యత లేని వాడిను, నాలో ఏ అర్హత లేదు స్వామి. దాసుడైన నన్ను పరిశుద్ధుడైన దేవుని వారసుడిగా మార్చిన గొప్ప ప్రేమ స్వామి. నా నష్టాన్ని, నా రుణాన్ని, నా శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చి శరీరాన్ని నలగగొట్టుకుని అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆమెను విడిపించిన గొప్ప ప్రేమమూర్తి. నేను ప్రయోజనకరమైన వాడిగా జీవిస్తాను, ప్రయోజనకరమైన దానిగా జీవిస్తాను. ఒక తీర్మానం చేత ఈ దినాన్ని మేము వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. మా జీవితాలు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వారము స్వామి, ఇప్పుడు ప్రయోజనకరంగా మారున్నట్లు
మా పాపములన్నీ నీ లెక్కలో చేర్చుకున్నా నీ పాదాల చెంత చేరి అనేక మందికి ఆశీర్వాదకరమైన వారుగా మార్చబడిన ఒనేసిములాగా మార్చబడినటువంటి దాసుడైన జీవితాన్ని బట్టి నీ పాదాల దగ్గరకు వస్తూ ప్రార్థిస్తుండగా నీ కృపా సహాయాన్ని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆ తీర్మానాలకు వస్తున్నారో వారందరి మీద కృపను మెండుగా మీరు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు.